ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన ఆహారమును మీతో పంచుకొనుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. పస్కా అను మాటకు దాటిపోవుట అని అర్థం. పస్కా హెబ్రీ క్యాలెండర్ ప్రకారము నిస్సాన్ నెలలో 15వ రోజు సాయంత్రం నుండి 22వ రోజు వరకు అంటే 7 రోజులు జరుపుతారు. మన క్యాలెండర్ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. 7 రోజుల పాటు పొంగని రొట్టెలు వారు తింటారు. 7 దినాలలో మొదటి 2 దినాలు చివరి 2 దినాలను పరిశుద్ధ దినాలుగా ఆచరిస్తారు. దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వాటిని నడిపించిన సందర్భం. ఈ 4 దినాలు విందులతో ఆనందిస్తారు. అసలు పస్కా అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దాని ప్రకారమే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఘోరమైన బానిసత్వాన్ని అనుభవించారు. వారి శ్రమను దేవుడు చూచాడు. వారి మొరను ఆయన విన్నారు. మోషేను అతని సహోదరుడైన అహరోనును ఐగుప్తును పంపించారు. ఇశ్రాయేలీలు యెహోవాను ఆరాధించడానికి ఐగుప్తు నుండి పంపించడానికి ఫరో ఎంత మాత్రమును ఒప్పుకొనలేదు. యెహోవా ఎవడు అంటూ తిరగబడ్డాడు. 9 తెగుళ్ల చేత దేవుడు ఐగుప్తీయులను బాధించాడు. అయినా ఫరో హృదయం మెత్తన చేయబడలేదు. ఇక 10వ తెగులు ఐగుప్తుల మీదకి రాబోతుంది. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగరి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. నిర్గమకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు. అయినప్పటికీ ఫరో వినలేదు. ఇశ్రాయేలును పంపించడానికి ఒప్పుకొనలేదు. దేవుని కోపాగ్ని ఐగుప్తుల మీద రగిలే ఆ దినాన్ని ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి ఇండ్ల ద్వారబంధకపు 2 నిలువు కమ్ముల మీదను పై నిలువు కమ్ముల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా బలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 7-11 వచనాలు. ఆ రీతిగానే రక్తాన్ని వారి ద్వార బంధకపు కమ్మెల మీద వ్రాసి ఆ మాంసమును పొంగని రొట్టెలను తిన్నారు. అర్ధరాత్రి జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలీల ద్వారబంధాలకు రక్తాన్ని చూచిన సంహారపు దూత వారిని దాటిపోయింది. పస్కా అనగా దాటిపోవుట అని అర్థము. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. యెహోవా చెప్పినట్లే అంతా జరిగింది. ఫరో త్వరపెట్టి ఇశ్రాయేలులను వారికి కలిగినదంతయు ఇచ్చి వారిని పంపివేశాడు. ఈ విషయం వారి తరువాత తరతరములకు తెలియజేయబడినట్లుగా దీనిని పండుగగా ఆచరించాలని దేవుడు చెప్పారు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనం. అందుకే ధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్న ఇశ్రాయేలీలు నేటి వరకు దానిని ఆచరిస్తున్నారు. పస్కా దినములన్నీ పొంగని రొట్టెలను వారు తింటారు.
వారు ఈ పస్కా నియమమును మొదటగా ఐగుప్తులోను, తర్వాత అరణ్యములోను, ఆ తర్వాత కానానులోను కూడా వారు ఆచరించారు. అయితే ఈ 3 స్థలాలు మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును 3 విధాలుగా జ్ఞాపకం చేస్తున్నది. ఐగుప్తులో ఆచరించిన పస్కా, ఐగుప్తునకు సాదృశ్యముగానున్న ఈ లోకములో మనము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకోవాలి. అగ్ని చేత కాల్చబడిన మాంసమును, పొంగని రొట్టెలు తినుట అనునది జీవాహారమైన యేసుక్రీస్తు ద్వారానే, అనగా దేవుని తీర్పు అను అగ్ని గుండా వెళ్లిన యేసుక్రీస్తు యొక్క రక్తము క్రిందనే భద్రపరచబడుచున్నామని, పోషింపబడుతున్నామని తెలియజేయుచున్నది. రెండవదిగా అరణ్యములో ఆచరించిన పస్కా, దేవుని చేత విమోచింపబడిన ప్రజలకు ఈ లోకము అరణ్యము వంటిదే. అయితే ఆ అరణ్యములోనే వారు మన్నాను భుజించారు. మనమైతే పరలోకము నుండి పంపబడిన క్రీస్తు ద్వారా జీవించుచున్నాము. అంతేకాక ఆయన రాకడ పర్యంతరం ఆయన మరణ పునరుద్ధానములను మనము జ్ఞాపకము చేసుకొనవలనని తెలియజేయబడుచున్నది. మూడవదిగా కానానులో ఆచరించిన పస్కా, వారు కానాను దేశంలో ప్రవేశించినప్పుడు యెహోషువ నాయకత్వంలో పస్కాను ఆచరించారు. ఆ మరుసటి దినమున వారు ఆ దేశపు పంటను తిన్నారు. వారు ఆ దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. మనము కూడా మన కొరకు మరణించిన యేసు ప్రభువారు పునరుద్ధానుడైన మహిమ పొందిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకుంటూ పరమ కానానులో, అనగా పరలోక స్థలములో ఆత్మతో ప్రభువుతో సహవాసము చేయుదము. క్రీస్తు అను ఆ పస్కా పశువు వధించబడెను. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమింటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, మన కొరకు ఆ కల్వరిలో యేసు ప్రభువారే పస్కా బలి పశువుగా వధించబడ్డారు. సాతాను బానిసత్వము నుండి మనలను విడిపించారు. దానికి గుర్తుగా మనము ఆచరించవలసినది ప్రభురాత్రి భోజనం మాత్రమే. అదే నిజమైన పస్కా. రక్షింపబడిన మనము ఇశ్రాయేలుల రక్షణ కొరకు ప్రార్థిద్దాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. పస్కా గురించి మీరు మాతో మాట్లాడినారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యమైన ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అదే విధంగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపగల హస్తముల క్రింద వారిని దాయండి. రోగులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నీ బిడ్డలకు కావలసిన స్వస్థత, రక్షణ మీరు అనుగ్రహించండి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి నాయనా. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న వారిని, వారి యొక్క అప్పుల బాధల నుండి వారిని విడుదల చేయండి. దూరదేశంలో ఉండి ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోనండి. నీ కృపాక్షేమాలు వారికి తోడుగా ఉంచండి ప్రభువా. తండ్రి, ఈ దినమంతటికి కావలసిన నీ కృపను, సన్నిధిని మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.